వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో మరో 2 రోజులు భారీ వర్షాలు. తాడ్వాయి మేడారం దట్టమైన అడవిలో సుడిగాలి ప్రళయంతో నేలరాలిన వేల వృక్షాలు. విజయవాడ ముప్పు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ యువకుల గల్లంతు. మీ బాధ్యత మీ చేతిలోనే ఉంది, పోలీస్ వారి విజ్ఞప్తి. ట్రాక్ పునరుద్ధరణ అనంతరం ట్రయల్ రన్ నిర్వహించిన రైల్వే అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో ఆకలి కేకలతో రోడ్ల మీదకి వస్తున్న విద్యార్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి ఎల్లుండి వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. శంషాబాద్ మండలంలోని పాలమాకుల గురుకులంలో పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నించినందుకు విద్యార్థుల కంట్లో కారం పోసి కొట్టిన హాస్టల్ సిబ్బందిపై గురుకులం విద్యార్థుల గూస. గురుకులాలలో ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఇలాంటి నీచమైన పనిచేసిన సిబ్బందిని ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేయాలి. గురుకుల హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించే విధంగా చూడాలి. ఇక్కడ వినోద్ ఒక మాట ఎడ్యుకేషన్ పర్సన్ ఖమ్మం మంత్రులపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఫైర్. ఈ దాడులతోటి మమ్మల్ని భయపెట్టాలని అనుకుంటే లేదా మేము వెనక్కిపోతాం అనుకుంటే అది మీ భ్రమ. తప్పకుండా ప్రజల్లో మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాము, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. ఇవాళ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని దాన్ని రౌడిజంతో అణచివేయాలని చూస్తున్నారా? ఈ చిల్లర వేషాలు బంద్ చేయండి. ఖమ్మంలో ఉన్న 3 మంత్రుల్ని డిమాండ్ చేస్తున్నా. మాపై జరిగిన దాడికి మీకు సంబంధం లేకుంటే దాడి చేసిన దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేయించండి. మా కార్యకర్తను కారు ముందుకి దొబ్బి చంపే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే మాజీ మంత్రి హరీష్ రావు మీదకి దాడి దిగారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మంత్రులు డిమాండ్ చేస్తున్నా, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా
ఆ దాడి వెనకాల మీరు లేకుంటే వెంటనే ఆ దుర్మార్గుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి, ఆ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. పైగా కాన్వాయ్ ముందు నడుస్తున్న మా కార్యకర్తను కారు కిందకి నెట్టి ఆయన చంపే ప్రయత్నం చేశారు. ఆ గందరగోళంలోనే హరీష్ రావు గారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసుల సాక్షిగా ఇటువంటి దాడులతోని మమ్మల్ని నేను భయపెట్టిస్తామనుకుంటే, మేమేదో వెనుకకు పోతామనుకుంటే మీ భ్రమ అవుతుంది. తప్పకుండా మీ వెంట పడుతూనే ఉంటాం, మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం, తెలంగాణ ప్రజల్ని జాగృతం చేస్తూనే ఉంటాం. ఏ పరిస్థితులు కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం. గుర్తుపెట్టుకోండి, ఈ చిల్లర పనులు మానుకోండి. ప్రతి సందర్భంలో వైఫల్యం చెందినరు, అన్ని విషయాలలో ప్రతి విషయంలో మోసమే చేస్తున్నారు ప్రజల్ని. అమెరికాలోని టెక్సాస్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 హైదరాబాదీలు మృతి చెందారు. తమిళనాడుకు చెందిన మరొకరు కూడా మృతి చెందారు. మృతుల్లో హైదరాబాద్కు చెందిన ఫరక్, ఆర్యన్, రఘునాథ్, లోకేష్, పాలచెర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. బెనోటోన్ విల్లేకు వెళ్లేందుకు ఈ నలుగురు ఒకే వాహనంలో ప్రయాణించగా వరుసగా 5 వాహనాలు ఢీకొనడంతో స్పాట్లోనే వీరందరూ చనిపోయారు. మృతులు ప్రయాణించిన కారు మంటల్లోకి దూసుకెళ్లిందని, బాధితులు లోపల చిక్కుకున్నారని తెలిసింది. వీరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో కార్ పూలింగ్ యాప్లో నమోదైన వివరాల ఆధారంగా మృతులను గుర్తించారు. వీరి మృతిపై స్నేహితులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం లచ్చగూడెంకి చెందిన కోరం వెంకటేశ్వర్లు, దొడ్డ సాయికుమార్ 3 రోజుల క్రితం బంధువుల మొక్కు కోసం మేడారం వెళ్లారు. తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా ఆలపల్లి మండల సమీపంలోని రాయపాడు వద్ద కిన్నెరసాని వాగులో గల్లంతైనట్టు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుల సెల్ సిగ్నల్ కూడా కిన్నెరసాని వాగు సమీపంలో చూపించడంతో గ్రామస్తులు ఆళ్లపల్లి బోర్డు పోలీసు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఇంతవరకు యువకుల జాడ తెలియరాలేదు. ఎక్కువ టైం దొరుకుతుంది. అడతాను ఏదిరా నీకేదొస్తుందా మీకు Gracias.   Gracias.                                       Gracias.                 Gracias.           Gracias. Gracias.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రూనై దార్సల్లం చేరుకున్నారు. ఇది ఒక భారత ప్రధానమంత్రి యొక్క మొట్టమొదటిసారి ద్వైపాక్షిక పర్యటన. బ్రూనై దార్సల్లంలో చాలా ప్రత్యేకమైన స్వాగతం, ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోడీ. తాడ్వాయి మేడారం దట్టమైన అడవిలో సుడిగాలి ప్రళయంతో నేలరాలిన వేల వృక్షాలు, అంతు చిక్కని ప్రళయం. డాబు చేసేదానికి అంత పెంట అయినా మొత్తం డాబు చేసేదానికి అంత పెంట అయినా మొత్తం చాలా మంది చేతులని గిట్లు వస్తానే అని
అత్యంత వేగంగా వరదకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ పనులకు మరమ్మతులు చేసి రికార్డు సృష్టించిన రైల్వే శాఖ కార్మికులు అధికారులు. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో రైల్వే మరమ్మతులు పనులు పూర్తి అవడంతో ట్రయల్ రన్ నిర్వహిస్తున్న అధికారులు. SCRGM అరుణ్ కుమార్ జైన్, DRM భరతేష్ కుమార్ జైన్ మాట నిలబెట్టిన రైల్వే సిబ్బంది 24 గంటలు శ్రమించి కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి 432 కిలోమీటర్ల వద్ద ట్రాక్ పునరుద్ధరణ అనంతరం ట్రయల్ రన్ నిర్వహించిన రైల్వే అధికారులు. లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు పోషకాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ భారత ప్రభుత్వం 1982వ సంవత్సరంలో పోషకాహార బోర్డు నెలకొల్పి ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రతి సంవత్సరం జాతీయ పోషకాహార వారోత్సవాన్ని సెప్టెంబర్ మొదటి వారంలో జరుపుకుంటారని తెలిపారు. ప్రజలు ఆహారంలో ముఖ్యమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు వంటి వాటిని తీసుకోవాలని, తద్వారా ఆరోగ్యకరమైన బరువు, రోగనిరోధక శక్తి పెరగడం, ఎక్కువ కాలం యవ్వనంగా ఉండడానికి దోహదపడతాయని అన్నారు. ఇది ఎక్కడ అంటే అమెరికాలో life daily we need to eat something, right? So ఆ ఈటింగ్ లో ఆ తినే పదార్థాల్లో కంపల్సరీ మనకు న్యూట్రియంట్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఇంకా మీరు చెప్పిన ఇంకొకటి ఏంటిది ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇవన్నీ కంపల్సరీ. ప్రతిదీ పోషకాలు ప్రతిరోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకుంటేనే మనము హెల్తీగా, ఎనర్జెటిక్ గా ఉంటాం. అంతే భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా దాదాపు భారత ప్రభుత్వంచే మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో 1982వ సంవత్సరంలో ప్రతి ఏటా జాతీయ పౌష్టిక ఆహార దినోత్సవాలు అనేటివి మన ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 1 నుండి 7వ తారీఖు వరకు భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా వివిధ సంస్థల ద్వారా మరియు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా పౌష్టికాహార వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పోషకాహారాలు వాటి విలువలు ఏంటంటే మనకు మనిషికి అంటే ఒక బండి నడవడానికి పెట్రోల్ ఎట్లనో మనిషి మన అవయవాలు, మన దేహం మనం చక్కగా అంటే ఆరోగ్యంగా పరిపూర్ణంగా మనం అందరం కూడా పనిచేయాలంటే మనకు ఏం కావాలి? ఖచ్చితమైనటువంటి పోషకాహార. పెద్దపల్లి జిల్లా గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోదావరి కని స్థానిక 6వ డివిజన్లోని సప్తగిరి కాలనీ రాజీనగర్లోని గడప గడపకి తిరుగుతూ వారికి భారీ వర్షాల దృష్ట్యా పలు సూచనలు చేసి వారికి ఎలాంటి సమస్య వచ్చినా తమకి తెలియచేయాలని రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వారి సతీమణి మనలి ఠాకూర్ కోరారు. అన్న ఫోన్ చేసుకుంటే నేను ఫోన్ చేసిన ఎవరినైనా మరి వరదొచ్చు చెప్పండి. ఇద్దరు అన్నట్టు గేట్లు ఓపెన్ చేసుకుంటే అమ్మా ఏం కష్టం కాకుండా పడతారు ఫోటోలల్లా. అన్న ఫోన్ ఉట్టొక రాజ్ ఠాకూర్ అన్నతోని ఇది అయ్యింది.
మీ బిడ్డలకి జాబ్లు వస్తాయి, మీరందరూ సంతోషంగా ఉండాలని. ఎవరైనా వాళ్ళ స్వార్థం చూసుకుంటారు, కానీ ఆయన దండాలు పెట్టి సీఎం గారిని దండం పెట్టి మన శ్రీధర్ అన్నని దండం పెట్టి మీకు తెచ్చిండు. అంటే మన ఊరు ఇంకా ఖాళీ కాకుండా మన జీవితాలు మంచిగా అవుతాయి. ఇప్పుడు 1 into 800 అంటే చాలా పెద్దది, అది మీకు అందరికి తెలుసు. ముందు జాబ్ అదొకటి, మీ బిడ్డలందరూ జాబ్ లేకపోతారు. నీళ్ళ పరిస్థితి మళ్ళొకసారి నీళ్ళు రాకుండా చేస్తాం. అమ్మ ఒక్క నిమిషం, రోడ్లు అయితే మీ అందరికి సంతోషంగా ఉండేటట్టు చేస్తానికే మిమ్మల్ని మేము దండాలు పెట్టి ఓట్లు ఏమని అడిగి గెలుచుకున్నాం. దాని బాధ్యత మేము తీసుకోండి, అందుకే వచ్చింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ఇంటికన్నె వద్ద ట్రాక్ మరమ్మతులు పూర్తి కావడంతో కేసముద్రంలో ఆగి ఉన్న సంఘమిత్ర రైలును వరంగల్ వైపు పంపించిన రైల్వే అధికారులు. శ్రీ విశ్వశాంతి యోగా ఆశ్రమం నందు సెక్రటరీ గణేష్ ఆధ్వర్యంలో యోగ గురువు గోపీనాథ్ ద్వితీయ సంవత్సర గురుపూజ ఆదరణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన విశ్వశాంతి యోగశ్రమ ట్రస్ట్ సభ్యులు. ఈ సందర్భంగా శ్రీ విశ్వశాంతి యోగశ్రమం సెక్రటరీ గణేష్ మాట్లాడుతూ శ్రీ విశ్వశాంతి యోగ సత్రం యోగా గురువు గోపీనాథ్ ద్వితీయ సంవత్సరం సందర్భంగా జిల్లా స్థాయి యోగాసనం పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా యోగా పోటీల్లో పాల్గొనడానికి కుప్పంలోని పలు పాఠశాల నుండి పిల్లలు రావడం జరిగిందని తెలిపారు. Now the compulsory asanas, the first asana, Vrikshasana. Relax. Okay, the second one asana, Trikonasana. Relax. Okay, next third one asana, Baddha Padmasana. இப்போ நாங்கள் கேப் சாப்பிட்றோம் 4 இட்லி ட்ரெயின் வர கரெக்டாக 6:45 5 நிமிஷம் தான் ட்ரைனிங். Okay, relax. Okay, next one, Dhanurasana. Dhanurasana. Second row. మీకు ఏది వస్తుందో చేయండి. Relax. Now the fourth asana, Dhanurasana.
ఆసన, సర్వాంగాసన. పద్మాసన్. నెక్స్ట్ వన్ మా ఫోర్త్ వన్ ఆసన పశ్చిమోత్తాసన్. రిలాక్స్. నెక్స్ట్ వన్ మా లాస్ట్ వన్ ఆసన చక్రాసన్. అందరికీ నమస్తే. కుప్పంలోని బైరగనపల్లి గ్రామంలోని విశ్వశాంతి యోగా ఆశ్రమను స్థాపించబడినది. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపీనాథ్ గారు 2వ సంవత్సరం పూజ కార్యక్రమం సందర్భంగా ఆయన జ్ఞాపకత్వం సందర్భంగా ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ యోగా కాంపిటీషన్ జరుగుతున్నది. ఫ్యూచర్లో ఇక్కడ విశ్వశాంతి యోగా ఆశ్రమను డెవలప్ చేస్తున్నాము. ప్రతిరోజు యోగా కార్యక్రమం జరుగుతున్నది. ఆసక్తి కలిగిన వారు యోగా వచ్చి నేర్చుకోవాలని, మీ యొక్క హెల్త్ ప్రాబ్లమ్ని తీర్చేసుకోవచ్చని నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.